బ్రేకింగ్ న్యూస్ బాస్, ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ లో భారీ వర్షం. అయితే అది వరుణుడు కురిపించిన వర్షం కాదు బాస్, ఇషాన్ కిషన్ కురిపించిన బౌండరీల వర్షం. ఆ వర్షానికి ప్రతి ఇండియన్ ఫ్యాన్ తడిసి ముద్దైపోయాడు. అవును బాస్, ఇషాన్ కిషన్ ఏం కొట్టాడు బాస్. తన బ్యాట్ స్వింగ్ కి ఫిదావని క్రికెట్ అభిమాని ఉండడంటే నమ్మండి. గుంజి గుంజి కొడుతూ బౌండరీల హోరెత్తించాడు ఇషాన్. యాక్చువల్గా బాస్, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పాక్. మేం టాస్ గెలిచినా బ్యాటింగే తీసుకునే వాళ్ళం అన్నాడు సూర్య. ఇక అందరూ ఆతృతగా ఎదురు చూసిన సీన్, టాస్ సందర్భంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా అని. బట్ లేదు బాస్, నో షేక్ హ్యాండ్. ఇక టీమిండియా ఓపెనర్స్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్కి దిగారు. ఆల్మోస్ట్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా బౌలింగ్కి దిగాడు. అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే తన ఫస్ట్ ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మని అవుట్ చేసేశాడు. ఒక్కసారిగా ఇండియన్ ఫ్యాన్స్ అంతా షాక్. అయితే ఆ షాక్ నుండి కోలుకునేలా చేశాడు ఇషాన్ కిషన్. సెకండ్ ఓవర్ ఫస్ట్ బంతికి భారీ సిక్సర్ బాది షైన్ షా అఫ్రిదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేశాడు. అక్కడ మొదలైన బౌండరీల మోత తర్వాత ప్రతి ఓవర్లో కొనసాగింది. వరల్డ్ సెకండ్ ర్యాంక్ బౌలర్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో కొట్టిన హ్యాట్రిక్ ఫోర్స్ అయితే బాస్ నెక్స్ట్ లెవెల్. అందులో 2 ఫోర్లు బాదగానే ఇషాన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. అది ఎన్ని బంతుల్లో తెలుసా బాస్? జస్ట్ 27 బంతుల్లోనే. ఆ తర్వాత కూడా ఇషాన్ పరుగుల వరద పారించాడు. అయితే టీమ్ స్కోర్ 88 పరుగుల వద్ద సామ్ అయూబ్ బౌలింగ్లో భారీ షాట్కి యత్నించి ఇషాన్ బోల్డ్ అయిపోయాడు. ఇక 88 పరుగుల టీమ్ స్కోర్లో ఇషాన్ బ్యాట్ నుండే 77 పరుగులు వచ్చాయంటేనే అర్థం చేసుకోండి బాస్, ఇషాన్ ఎంతలా చెలరేగి బ్యాటింగ్ చేశాడో అని. ఈ ఇన్నింగ్స్ ఇషాన్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్గా మిగిలిపోతుంది బాస్. అది 40 బంతుల్లోనే 77 రన్స్ కొట్టినందుకు కాదు బాస్, పూర్తిగా బౌలింగ్కి అనుకూలించే పిచ్పై ఇషాన్ బ్యాటింగ్ చేసిన విధానం వేరే లెవెల్ అంతే. తను బ్యాటింగ్ ఎంత గొప్పగా చేశాడో తను అవుట్ అయ్యాకే ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే తనున్నంతసేపు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డ్ తను అవుట్ అవ్వగానే చాలా నెమ్మదించింది. ఇషాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మన టీం ఈజీగా 200+ స్కోర్ చేస్తుందేమో అనిపించింది. బట్ వన్స్ ఇషాన్ అవుట్ అవ్వగానే 170, 180 అయినా చేరుకోగలదా అనిపించింది. మరి బాస్, ఇషాన్ కిషన్ పాక్ బౌలర్స్ని చితక బాదుతుంటే నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశా. మరి మీరు ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.